ట్రంప్ టారిఫ్స్ డైరెక్ట్ అటాక్ కు సిద్ధమైన మోడీ పుతిన్. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమెరికా అధ్యక్షుడికి క్రిస్టల్ క్లియర్ మెసేజ్. భారత్ రష్యా స్నేహం జోలికి రావద్దని డొనాల్డ్ ట్రంప్ కు వార్నింగ్. అమెరికా, భారత్, రష్యా మధ్య సంబంధాలను 2 ఫోన్ కాల్స్ ప్రభావితం చేశాయి. వాటిలో ఒక కాల్ అమెరికా భారత్ బాండింగ్ ను ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. మరొక ఫోన్ కాల్ భారత్ రష్యా స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రెండింటిలో మొదటి ఫోన్ కాల్ కు కారణం భారత్ పాక్ సీజ్ ఫైర్. కాల్పుల విరమణ క్రెడిట్ కోసం ట్రంప్ పాకులాడడంతోనే ఆ ఫోన్ కాల్ జరిగింది. జూన్ 17వ తేదీన ప్రధాని మోడీ ట్రంప్ కు కాల్ చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ ఫోన్ కాల్లోనే పాకిస్తాన్ తో కాల్పుల విరమణలో భారత్ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని ట్రంప్ కు మోడీ స్పష్టం చేశారు. సీజ్ ఫైర్ లో మీ పాత్ర ఎక్కడుందని నేరుగా ప్రశ్నించారు. ఫలితంగా వాగ్వాదం జరిగింది. అక్కడే ట్రంప్ ఈగో హర్ట్ అయింది. కట్ చేస్తే ఇండియా బిగ్గెస్ట్ ఎనిమీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో విందుకు ఆహ్వానించాడు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఉందని పాక్తోనే చెప్పించాడు. అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గకపోవడంతో రష్యా నుంచి చమురు దిగుమతులను కారణంగా చూపిస్తూ 50% టారిఫ్స్ విధించాడు. భారత్ రష్యావి డెడ్ ఎకానమీస్ అని బోర్డర్ క్రాస్ చేసి భారత్ తో బంధాన్ని బ్రేక్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా ఒక ఫోన్ కాల్ భారత్ అమెరికా మధ్య చిచ్చు పెట్టింది. ఇక రెండో ఫోన్ కాల్ ఆగస్టు 8వ తేదీన భారత ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జూన్ 17వ తేదీన మోడీ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరగకపోయి ఉంటే ఈ ఫోన్ కాల్ అవసరం వచ్చి ఉండేది కాదు. అందుకు కారణం భారత్ రష్యా బంధాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలే. మోస్కో నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామని బెదిరిస్తున్నాడు. మొదట 25% టారిఫ్స్ ప్రకటించాడు. అవి అమల్లోకి వచ్చిన రోజే మరో 25% ప్రకటించాడు. ఇక్కడితో అయిపోలేదు, పెనాల్టీలు కూడా ఉంటాయంటున్నాడు. ఇండియా అంతు చూసే వరకు నిద్రపోయేది లేదని ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక్కడే మోదీ పుతిన్ యాక్షన్ మార్చారు. భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ట్రంప్ బెదిరింపులకు భయపడేవాడెవడు లేడని చెప్పడమే కాక ట్రంప్ టారిఫ్స్ పైన డైరెక్ట్ అటాక్ కు దిగాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని ట్రంప్ రెచ్చిపోయాడో అప్పుడే అజిత్ దోవల్ మాస్కో వెళ్లారు. భారత్ రష్యా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సంబంధాలని మరో స్థాయికి తీసుకెళ్లేలా చర్చలు జరిపారు. అప్పుడే పుతిన్ భారత్ పర్యటన కూడా ఖరారు చేశారు. అది జరిగి 24 గంటలు కూడా గడవకముందే మోడీ పుతిన్ టెలిఫోన్లో చర్చించారు. ఈ చర్చ కూడా ట్రంప్ కు కౌంటర్ గా జరిగింది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని న్యూఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నారు. యుక్రెయిన్తో యుద్ధ పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తన సూచనను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. యుక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించామని, ఈ ఏడాది చివర్లో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు. ఒకే ఒక్క
ఫోన్ కాల్ ద్వారా ఇండియా రష్యాను ఎంత విడదీయాలని ప్రయత్నిస్తే అంత దగ్గరవుతాయనే సంకేతాలు ఇచ్చారు మోడీ పుతిన్. రష్యా నుంచి చమురు దిగుమతులు ఎన్నటికీ ఆగమని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రక్షణ వ్యవహారాలపైనే ఫోకస్ చేసిన భారత్ రష్యా ఇంధన సహకారంపై ఈ 2-3 రోజుల్లో జరిపినన్ని చర్చలు ఎప్పుడూ జరపలేదు. దీనంతటికీ కారణం ట్రంప్ తిక్క కుదర్చాలన్న లక్ష్యమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రంప్ టారిఫ్ యాక్షన్ కు డైరెక్ట్ అటాకే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. కథ ఇక్కడితో ముగిసినట్టు కాదు. ఎందుకంటే చైనా వేదికగా అసలు సిసలు వార్ ముందే ఉంది. అక్కడే జిన్పింగ్, పుతిన్, మోడీ కీలక చర్చలు జరపబోతున్నారు. ఆ చర్చల్లోనే ట్రంప్ తిక్క కుదిర్చే నిర్ణయాలు ఉండబోతున్నాయి. తాజాగా ప్రధాని మోడీని తమ దేశ పర్యటనకు సాదరంగా ఆహ్వానించింది జిన్పింగ్ సర్కార్. సో డొనాల్డ్ ట్రంప్ కు తన ఫెయిల్యూర్ సినిమా చూపించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాటే.